ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. సింహరాశి వాళ్ళకి జూలై మాసం అంతా బాగానే ఉంటుంది. దేంట్లో బాగుంటుంది? కెరీర్ విషయంలో విస్తరిస్తుంది, బాగుంటుంది. వీళ్ళకి అచీవ్మెంట్స్ అన్ని ఎక్కువ అవుతాయి. అంటే ఏంటంటే బిజినెస్ కూడా బాగా విస్తరిస్తుంది అనమాట. అంటే ఒక అచీవ్మెంట్ మంత్ కింద మనం తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఎప్పుడో నేను అనుకున్నాను సాధించాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్ చాలా బాగుంటుంది. అచీవ్ చేస్తారు తప్పక. అలాగే ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది తప్పక ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అండ్ దాంట్లో శ్రమ పడడం అనేది అధికం. అంటే ఏంటంటే ఇప్పుడు రాబడి అధికమే, పోబడి అధికమే. అంటే ఖర్చు ఎక్కువే ఉంది. అటు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రాబడి రావడం కానీ, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం కానీ అవన్నీ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, ఈఎంఐస్ ఎక్కువ కట్టుకోవడం కానీ కనిపిస్తుంది. అటు అప్పులు ఎక్కువ తీసుకోవద్దు అనేది ఒక సూచన అనమాట ఈ నెల. అంటే ఈఎంఐస్ కట్టుకోవడం అనేది బ్యాంక్లో ఎవ్రీ మంత్ కట్టుకోవడం అనేది డిఫరెంట్. ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకోవడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది కనుక తప్పక అప్పులు తీసుకునే ఒక ఛాన్స్ ఈ నెల. వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది కూడా డబ్బు. అండ్ ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి కెరియరే బిజినెస్ కదా వాళ్ళకి. సో కెరియర్ విస్తరించాలి, దాంట్లోనే ముందుకు సాగాలి. అండ్ ఆల్సో ఇంకా డిఫరెంట్ బిజినెసెస్ పెట్టుకునే, అంటే బ్రాంచెస్ పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అచీవ్మెంట్స్ అని చెప్పాను కదా, ఏదైనా అచీవ్ చేయాలి అంటే సపోజ్ దిస్ ఇస్ ద మంత్ యాక్చువల్గాను చక్కగా చదువుకుని అచీవ్ చేయొచ్చు. స్టూడెంట్స్కి ఏమో మోడరేట్గా ఉంటుంది. వాళ్ళు అచీవ్ చేయాలి అనుకున్నది కూడా అచీవ్ చేస్తారు, కానీ సాటిస్ఫాక్షన్ అనేది మరీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే సన్ మూమెంట్ ఏమో ఫస్ట్ 11th హౌస్లోకి అవుతుంది, మళ్ళీ 12వ ఇంటికి వచ్చేస్తాడు అనమాట. సో అక్కడ లాసెస్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి ఉంటుంది, ప్రతికూల పరిస్థితి ఎక్కువ ఏమీ కనిపించలేదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 7th కుంభశని, 7th లో శని ఉన్నారు, అలాగే 8th లో రాహు ఉన్నాడు. సో ఎక్కడైనా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ కోర్ట్ కేసెస్ కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే 7th శని కనుక పార్ట్నర్ కి చాలా బాగుంటుంది. అంటే ఏంటి, అటు దాంపత్య జీవితంలో కానీ లేకపోతే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కానీ. ఎందుకు చెప్తున్నా అంటే ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెల బాగుంటుంది, ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అటు పార్ట్నర్స్ కి బాగుంటుంది కనుక అందుకని దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కొంచెం పెరుగుతుంది, అంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది జనరల్ గా మనం చెప్పుకోవడమే. అండ్ ఆల్సో 12వ ఇంటికి వచ్చినప్పుడు అంటే ఏంటి సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చిన్నవే, మళ్ళీ అది జాతకం పరిశీలిస్తే ఎంత ఏంటి అనేది తెలుస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే పరిహార విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక బ్రాహ్మల్కి, అంటే ఏంటంటే పువర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తప్పక హెల్ప్ చేయడం అనేది చాలా మంచిది అనమాట, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో. అలాగే ఏంటంటే మనం చందనం తోటి విష్ణుమూర్తికి పూజ చేయడం ఇంకా బాగుంటుంది. అది ఎర్రచందనం అయితే ఇంకా బాగుంటుంది. అటు మనం కొంచెం కష్టం ఎర్రచందనం, కానీ పౌడర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, కానీ ఎవరెవరి పరిస్థితిని బట్టి మనం జస్ట్ అడ్వైస్ ఇస్తున్నాం, వాళ్ళు చేసుకోవచ్చు. అదేంటంటే దాంతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి కూడా చేయడం అనేది 2 రూపాయలకి ఒక ఫ్యామిలీ కింద చేయడం అనేది చాలా మంచిది. అలాగే వ్రతాలు, ఎందుకంటే 2nd కేతు ఉన్నారు కనుక తప్పక డబ్బు ఏంటి అటు ధార్మిక కార్యక్రమాల్లో ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎలాగో స్పిరిచువాలిటీ అనేది కొంచెం నేచర్ ఉంటుంది కనుక, కనిపిస్తోంది కనుక ఇంక్రీజ్ అవుతుంది. సో ధార్మిక కార్యక్రమాల్లో, రిలీజియస్ యాక్టివిటీస్లో ఖర్చు పెట్టడం, అలాగే నేర్చుకోవడం, స్పిరిచువాలిటీ సబ్జెక్ట్స్ నేర్చుకోవడంలో ఖర్చు పెట్టడం అనేది అధికం కనిపిస్తోంది. అందుకనే ఏంటంటే ఒక ఫ్యామిలీ రూపం కింద పెట్టామంటే అటు పిల్లలకి, ఫ్యామిలీకి పనికొస్తుంది, అటు బిజినెస్కి పనికొస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎర్ర పువ్వులతో కూడా మనం, ఎర్ర చందనం దొరకకపోతే ఎర్ర పువ్వులతో పూజ చేయొచ్చు. రోజ్ ఫ్లవర్స్, రోజ్ లేకపోతే హైబిస్కస్ ఉంటుంది, లోటసెస్ ఉన్నాయి. సో ఏదైనా పర్వాలేదు, దాంతో పూజ చేస్తే కొంచెం
బాగుంటుంది. అలాగే ఒకళ్ళకి మనం హెల్ప్ చేసామంటే ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి వస్తాయి ఖచ్చితంగా కదా. ఉంటాయి. సో తప్పక ఇవి రెండు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే సన్ గాడ్కి మనం హెల్త్ విషయానికి వచ్చినప్పుడు ఆదిత్య హృదయం తప్పక చదువుకోవాలి. అలాగా చదవని పక్షాన్ని వినడం అనేది ఉత్తమం. వినడం కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్మరణం ఓకే ఓకే అది కూడా చాలా బాగుంటుంది. ఇవి చేసుకుంటే కొంచెం బెటర్ హెల్త్ మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హెల్త్ కాన్షియస్ ఉండాలి. ఉండాలి తప్పక. అంటే ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టకపోతే ఇంకేం ఉంది. అటు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ అదే కదా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూసామంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఒక్కళ్ళే వాళ్ళు కామ్గా బ్రీత్ చేస్తారు. మనం తెలియకుండానే ఏంటి కామ్గా బ్రీత్ చేయం. ఎందుకని అంటే ఈ యాంగ్జైటీలు, ఈ డిప్రెషన్స్, ఏమైపోతుందో ఇవాళ ఏమవుతుందో రేపు ఏమవుతుందో ఇవన్నీ చెప్పినప్పుడు ఆ బ్రీదింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, మన మైండ్ కామ్గా పెట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే కొత్తగా ఇప్పుడు పెళ్ళి అవ్వాలి చేసుకుంటున్నాం అనే వాళ్ళకి అందరికీ కొంచెం కుటుంబం ఏర్పడడానికి ఈ నెల అంత అనుకూల పరిస్థితి ఉండదు. కొంచెం గట్టిగా ప్రయత్నించాలి అనే చెప్పాలన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే మన సన్ గాడ్కి ఇప్పుడు తెలుసు మనం ఆరెంజ్ ఎక్కువ చెప్పుకుంటాం. సో ఆరెంజ్, ఎల్లో అండ్ గోల్డ్, అందుకనే ఎల్లో చంద్రం అని చెప్పాము మనం. సో ఈ కాంబినేషన్స్ తో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ డైరెక్షన్ ఏంటంటే ఈస్టే చెప్తాం ఎక్కువ. ఓకే. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి అదండి ఫలితాలు. సింహరాశి వారికి మామూలుగా మీకు హెల్త్ కాన్షియస్ ఉండాలి, కొంచెం జాగ్రత్త వహించండి. పరిహారాలు చెప్పారు, తూచా తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ముఖ్యంగా జాతకాలను పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.